హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇచ్టాక్ని స్ప్రింగ్స్కి వెళ్దామని ప్లాన్ చేశాము. మా లొకేషన్ నుంచి అది జస్ట్ 2 hours డ్రైవ్ అంతే. నేనైతే సమ్మర్ ఇస్ బెస్ట్ టైం అని చెప్తా స్ప్రింగ్స్కి వెళ్ళడానికి, ఎందుకంటే వాటర్ టూ కోల్డ్ ఉండవు. కమ్ లెట్స్ గో. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ లక్కీగా వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. ఈ స్టేట్ పార్క్ కి 2 entrances ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం నార్త్ ఎంట్రన్స్ వెళ్తున్నాం. పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి $6 పర్ వెహికల్. మీకు కావాలంటే వీళ్ళు ఇక్కడ స్టేట్ పార్క్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రెంటల్ రిజర్వేషన్స్ ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్ రిజర్వేషన్ రికమెండ్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ డైలీ లిమిట్ వచ్చేసి 100 boats అనమాట. వీక్ డే కాబట్టి అంత ఏం లేదు, సో మేము ఇక్కడే కయాకి రిజర్వేషన్ చేసుకున్నాం. కయాకింగ్ చేసేటప్పుడు బ్యాగ్స్ క్యారీ చేయకండి, బ్యాగ్స్ అయితే అలవ్ లేదు. ఈ ప్లేస్ చూసాక 2 hours డ్రైవ్ టోటలీ వర్త్ అనిపించింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, మంకీస్, ఎలిగేటర్స్ అన్ని స్పాట్ చేసాం మేము. ఈ స్ప్రింగ్స్ మొత్తం 6 miles ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ ట్యూబింగ్ కూడా వేసుకోవచ్చు. స్విమ్మింగ్ అండ్ స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే మాత్రం బ్లూ హోల్కి వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి 3 miles ఉంటుంది. ఫస్ట్ కయాక్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇప్పుడే కయాక్ అయిపోయింది, బ్లూ హోల్ దగ్గరికి వెళ్తున్నాం. బ్లూ హోల్ దగ్గర ఫుడ్ ట్రక్ కూడా ఉంది. వేరే ప్లేస్కి వెళ్ళకుండా ఫుడ్ కూడా ఇక్కడే తినొచ్చు. కావాలంటే మీ ఓన్ ఫుడ్ కూడా క్యారీ చేయొచ్చు. మేమైతే మా ఓన్ ఫుడ్ తెచ్చుకున్నాం.
వాటర్లో చాలా స్టోన్స్ ఉన్నాయి, అసలు నడవడానికి రాలేదు, చాలా స్లిప్పరీ ఉంది. సో నేను ఇక్కడ కూర్చున్నా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్దగా డీప్ హోల్ ఉంది. స్విమ్మింగ్ రాని వాళ్ళైతే లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేరు, మన ఓన్ లైఫ్ జాకెట్స్ తెచ్చుకోవాలి. Thank you for watching my video. See you in the next vlog. Bye.